దేవునికి స్తోత్రం చెప్పండి. వాక్యం చదువుకుందాం. పరమగీతములో 1వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. చదవండి తీసిన వారు. నాకు నా ప్రియుడు ఎనిగేది ద్రాక్షావనములోని కర్పూరపు పూగుత్తులతో సమానము. చిన్న ప్రార్థన చేస్తాను. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. ఇప్పటి వరకు మనం చేసిన ప్రార్థనలన్నీ ఆలకించినటువంటి దేవుణ్ణి మరొక పర్యాయము, ప్రభువా ఇది నాన్న నిలబడినటువంటి దాసుని మరుగుపరిచి మీరు మాట్లాడండి అయ్యా. ఆ మాటలు శక్తివంతమైనటువంటిగా మా హృదయాంతరంగాలను దూరునట్లుగా, రెండంచులు కలిగిన ఖడ్గము కంటే బలమైనటువంటి ఆయుధముగా మా జీవితాల్లో మార్పు కొరకు అవసరమైన వాక్యమును వినిపించండి అని ప్రార్థన చేయండి. ప్రేమ నమ్మకములు గల మా పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియసయ్య మీ పాద సన్నిధానంలో చేరామయ్యా. పాటల ద్వారా మమ్మల్ని బలపరిచారు తండ్రి. నీ మాటల కొరకు ఎదురు చూస్తున్నామయ్యా. నిత్య జీవపు ఓటలు కలిగిన నీ మాటలు శక్తివంతమైనవిగా నాయనా మా జీవితాలని మండించున్నట్లుగా, మా జీవితాలను ఉజ్జీవింపచేయనట్లుగా నీ మాటల చేత మమ్మల్ని నింపండి. మొదటిగా నన్ను మరుగుపరచండి. మీ పక్షాన నిలిచి ఉన్నానయ్యా. లౌకిక జ్ఞానము, లోక జ్ఞానము, విద్యా జ్ఞానము లేని వాడను నాయన. ఆయనను మీరు ఇచ్చినటువంటి వాగ్దానమును బట్టి జ్ఞానులను సిగ్గుపరచున్నట్లుగా లోకములో ఉన్న వెర్రివారిని ఎన్నుకున్నానన్నావు. నేను కూడా వెర్రివారినే నాయన. పర సంబంధమైన జ్ఞానము చేత నన్ను నింపండి, అభిషేకించండి నాయన. ఆత్మపూర్ణునిగా మాట్లాడుటకు శక్తిని ఇచ్చి నీ రక్త మాంసాల్లో పాలు పొందడానికి యోగ్యులుగా మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని సందర్భాల్లో నేను చెప్తున్నటువంటి వాక్యాలు 2 భాగాలుగా ఉంటున్నాయి. గడిచిన 2 వారాలు బయటికి వెళ్ళి వాడలోనికి తిరిగి రాకపోవటం కాకి తప్ప అని ఒక మెసేజ్ చెప్పాను. కాకిని గూర్చినటువంటి భవిష్యత్ విషయాలు, బాహ్య విషయాలన్నీ కూడా ఆ వాడలోనికి కాకి తిరిగి రాకపోవడానికి కాకి చేసిన తప్పేంటి, దాని యొక్క పరిస్థితి ఏమిటి అనేది మరి వర్తమానంలో చెప్పాను. మొదటి వర్తమానంలో. రెండవ వర్తమానముగా నాకు నచ్చిన పక్షి కాకి అని 2వ వర్తమానం చెప్పాను. ఆ కాకిని గూర్చి చూస్తూ, ఎందుకు అంటే యేసు ప్రభు చెప్పాడు కాకులను గూర్చి విచారించండి అని లూకాసు వార్తలో. ఆ మాట చదివినప్పుడు నేను విచారించాను, కాకిలో ఉన్నటువంటి మంచి గుణాలేంటి, చెడ్డ గుణాలేంటి. కాకిని మానవునికి పోల్చుకుంటే కాకిలో ఉన్న చెడు లక్షణాలని మనం పోల్చుకొని మనలో ఉన్న చెడు లక్షణాలను విడిచిపెట్టాలి. కాకి వలె మంచి గుణం కలిగి మేలుకరంగా ఉండాలి, మన జీవితం ఆత్మీయంగా ఎదగాలి అని 2వ వర్తమానముగా నాకు నచ్చిన పక్షి కాకి అని 2వ వర్తమానం చెప్పాను. 2 కూడా యూట్యూబ్లో ఉన్నాయి, చూడండి. చాలామంది మరి ఎంతోమంది యూట్యూబ్లో వర్తమానాలు చూస్తున్నారు. చాలా వందనాలు మీ అందరికీ. లైక్ చేయండి, లైక్ చేస్తే మంచిది. ఇంకా కొంతమంది వాక్యాలు వింటున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నారు. ఈ వర్తమానముల ద్వారా మీకు ఆత్మీయ మేలు ఉంటుంది. ఈ వర్తమానములు మీకు ఉపయోగకరంగా ఉన్నాయి కనుక సబ్స్క్రైబ్ చేయండి. చిన్న చిన్న సేవకుల్ని, చిన్న సంఘాలని ప్రోత్సహించండి. ఎందుకంటే మీరు ఇంక నలుగురికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ కుటుంబీకులకి వాక్యాన్ని షేర్ చేయటం ద్వారా ఇంకా వాక్యాలు బలపడతాం.
ఇంతమంది చూస్తున్నారు, ఇంతమంది మనకు సపోర్ట్ చేస్తున్నారు, వాక్యాలు వారికి ఉపయోగకరంగా ఉన్నాయి, వర్తమానాలు అని మేము కూడా సంతోషిస్తాం. దాని కొరకు మెసేజ్లు పెట్టండి. అంటే అందులో ఏదైనా మేము సరి చేసుకోవాలంటే దాన్ని చెప్పండి, తప్పులేదు, సరి చేసుకుంటాం. ఒకవేళ ఏదైనా ఆ వర్తమానంలో చెప్పకూడదు ఏమైనా చెప్తే మీరు వింటే ఇదిగో ఇది ఇలా ఉందని ఏ విషయంలో మంచి అయినా చెడైనా మెసేజ్ల ద్వారా తెలియపరచండి, సరి చేసుకుంటాం. కాబట్టి ప్రోత్సహించండి, మెసేజ్లు వినండి, సంఘాలని సేవకుల్ని ప్రోత్సహించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆమెన్. ఇది నా చదివినటువంటి వాక్య భాగము ఎన్గేది అనేటువంటి ప్రాంతమును గూర్చి గడిచినటువంటి వర్తమానములో ఎన్గేది యొక్క నైసర్గిక పరిస్థితులు, ఎన్గేది అనేటువంటి పట్టణము ఎక్కడ ఉంది, దాని పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ కూడా మొదటి వర్తమానములో చూసాం. ఉపద్ఘాతము కొంచెం మీకు జ్ఞాపకం చేసే వాక్యంలోనికి వెళదాం. ఎన్గేది అనేటువంటి పేరుకు అర్థం మేకపిల్ల ఊట. ఊటలుంటాయి, నదులుంటాయి, కాలువలుంటాయి, చెరువులుంటాయి, అలాగనే సముద్రాలు ఉంటాయి. అన్నిటికీ పేర్లు ఉన్నాయి, అన్నిటికీ పేర్లు. నదులు ఉంటాయి, నదులకు పేర్లు లేవా? మన భారతదేశంలో నదులకి అన్నిటికీ శ్రేల పేర్లేగా. గంగా, యమున, సరస్వతి, కృష్ణమ్మ, ఇలాగా నదులకు పేర్లు ఉన్నాయి. చెరువులకి పేర్లు ఉన్నాయి. చెరువులకి పేర్లు లేవా? మీకు తెలిసిన చెరువుకి ఒక పేరు చెప్పండి. నల్ల చెరువు, ఎర్ర చెరువు, సాగల చెరువు, సాగలకుంట, పరమాయకుంట, అంటే చెరువులకి పేర్లు ఇవన్నీ మన గుంటూరులోనే. నదులకు పేర్లు ఉన్నాయి, చెరువులకు పేర్లు ఉన్నాయి, అలాగనే సముద్రాలకు కూడా పేర్లు ఉన్నాయి. సముద్రాలకు పేర్లు హిందూ మహాసముద్రం, పసిఫిక్ మహాసముద్రం, ఇంకా ఇలాగా అన్ని సముద్రాలకు పేర్లు. ఎన్గేది అనేటువంటి ప్రాంతమునకు, ఒక పట్టణమునకు లేక ఒక ఊరికి ఎన్గేది అనే పేరుకి అర్థం మేకపిల్ల ఊట. ఆ స్థలంలో ఒక ఊట ఉంది. ఊట అంటే ఎప్పుడు ఊరేవి. ఆ ఊట ఎప్పుడు నీటిని ఊరుతూనే ఉంటాయి, నీళ్లు ఊరుతూ ఉంటాయి. దానిని బట్టి ఆ ఊటకి మేకపిల్ల ఊట అని పేరు పెట్టారు. ఎన్గేది అనేటువంటి ప్రాంతము మృత సముద్రము నుండి హెబ్రోను అనేటువంటి ప్రాంతమునికి వెళ్ళే మధ్యలో ఉంటుంది. హెబ్రోను అనేటువంటి ప్రాంతము, అక్కడ మందిరం ఉంది, మందస్సం ఉంది, ప్రత్యక్షపు గుడారం ఉంది, యాజకులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, దేవుని ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం అది. హెబ్రోనులో దావీదు గారు 7 సంవత్సరాల రాజుగా పరిపాలించాడు. హెబ్రోనుని కేంద్రముగా చేసుకొని యెరూషలేమును పరిపాలించాడు. రాజుల పరిపాలన విధానము హెబ్రోనులో ఉంది. అలాంటి దేవుని నివాస స్థలమైనటువంటి హెబ్రోనికి దిగువకు వస్తే, హెబ్రోనికి తూర్పుగా వస్తే మృత సముద్రం ఉంది. మృత సముద్రం. ఈ మృత సముద్రము నైసర్గిక పరిస్థితి చూస్తే, ఆ మృత సముద్రములోనికి వచ్చే నీరు శ్రేష్టమైన నీరు, యొర్దానులో నుండి ప్రవహించే నీరు, స్వచ్ఛమైనటువంటి నీరు. ఇప్పుడు ప్రస్తుతం ప్రపంచంలో స్వచ్ఛమైన నీరు అని ఒక లీటర్ బాటిల్ కొనాలంటే వేల రూపాయల్లో ఉన్నాయంట. మన ఈ మధ్య కాలంలో చెప్తున్నారు, ఈ సినిమా యాక్టర్లు, సెలబ్రిటీసు ఆ నీళ్ళే తాగుతారంట. ఇప్పుడు ఈ యొర్దాను నది నీరు స్వచ్ఛమైనవి. హెర్మోను లెబానోను పర్వతం మీద పడిన మంచు కరిగి యొర్దాను గుండా
ఈ మృత సముద్రంలోనికి వస్తాయి. యొర్దాను నుండి వచ్చే నీరు మంచిది, కానీ మృత సముద్రము మృతతుల్యమైనది. ఈ మృత సముద్రములో ఏ కీటకము బ్రతకదు, ఏ చేపలు బ్రతుకు, కప్పలు బ్రతుకు. అసలు జీవి అనేది ఆ మృత సముద్రములో జీవించదు, అందులో ఏది బ్రతకదు. ఒకవేళ నీవు కోపం వచ్చి నేను చేస్తానని పోయి దాంట్లో దూకినా అందులో చావడానికి ఆస్కారం లేదు. దూకినటువంటి మనిషి పైన నేల మీద హాయిగా పడుకుంటావు, మునిగిపోవు. ఆ మృత సముద్రపు నీరు అలాంటివి, ఏ జీవిని అందులో బ్రతకనివ్వదు. ఒక ప్రక్క చూస్తేనేమో మృత సముద్రము, ఒక ప్రక్క చూస్తేనేమో దేవుని మందస్సము ఉన్నటువంటి ప్రత్యక్షపు గుడారం ఉన్నటువంటి స్థలము, దేవుని ప్రజలు ఉన్నటువంటి స్థలము హెబ్రోను. ఈ రెండిటి మధ్యలో కీకర అరణ్యం ఉంది, భయంకరమైన అరణ్యం. ఆ అరణ్యాన్ని సీను అరణ్యం అన్నారు, లేకపోతే జీను అరణ్యం అన్నారు, లేకపోతే ఈ ఎన్గేది అరణ్యము అన్నారు. ఎన్గేది అరణ్యము. ఈ అరణ్యములో ఒక ప్రాంతము పేరే ఎన్గేది అనేది, మేకపిల్ల ఊట అన్నారు. ఇటు మృత సముద్రానికి హెబ్రోనికి మధ్యలో ఒక శ్రేష్టమైన ప్రత్యేకమైనటువంటి స్థలం ఉన్నది. ఆ స్థలము పేరే ఎన్గేది. ఎన్గేదిలో ఏమేమి ఉన్నాయో ఇప్పుడు పరమగీతాల్లో మనం చదువుకున్నాం. ఎన్గేదిలో ద్రాక్షావనం ఉంది. ద్రాక్ష తోట అన్నాడా, ద్రాక్ష వనం అన్నాడా? ద్రాక్ష తోట, ద్రాక్ష వనం రెండిటికి తేడా ఏంటి, వ్యత్యాసం ఏంటి? వనానికి తోటకి, బంగ్లాకి ఒక బిల్డింగ్కి తేడా ఉందో తెలుసా? దొరల బంగ్లా, లేకపోతే ఇంకొక బంగ్లా ఏదో కోడిగుడ్డు బంగ్లా, ఇలాగా బంగ్లాకి బిల్డింగ్కి తేడా ఉంటుంది. బిల్డింగ్ అంటే పైన చుట్టూ పెట్టగోడ ఉండదు, మెట్లు ఉండవు, సరిగ్గా ఒకళ్ళు మెట్లు వేసినా సైడ్ పట్టుకునేవి ఉండవు, ప్లాస్టింగ్ ఉండదు, ఏముండదు. మనం ఏదో సింగల్గా ఒక బిల్డింగ్ కట్టుకున్నాం. బంగ్లా అంటే అలా కాదు, సకల సౌకర్యాలు అందులోనే ఉంటాయి. మెట్లు ఎక్కుతున్నా నువ్వు లోపల నుంచే పైకి వెళ్తావు, కిందకు వస్తావు, అన్ని సౌకర్యాలు ఉంటాయి. ద్రాక్ష తోటకి చుట్టూ కాపుదల ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ద్రాక్ష తోట ఒక యజమానిది ద్రాక్ష తోట ఉంటుంది. చుట్టూ ఒకవేళ కాపుదల లేకపోతే ఆ ద్రాక్ష తోటను చెరిపి వేసే నక్కలు అందులోకి వెళతాయి, ఏరు కొరికేసే జంతువులు వెళతాయి, పంటంతా పాడైపోద్ది. కానీ ఇప్పుడు ద్రాక్షావనము అన్నాడు. ద్రాక్షావనము అంటే దేవుని స్తోత్రం చెప్పండి. వినండి, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. సత్తువు కలిగిన భూమి కలిగిన కొండ మీద నా ప్రియునికి ఒక ఇక్కడ సత్తువు కలిగిన కొండ మీద, భూమి మీద, సత్వ భూమి కలిగిన కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను అన్నాడు. ఇది ద్రాక్ష తోట కాదు, ద్రాక్ష వనం అనాలి. అక్కడ తోటకి కాపుదల ఉండదు, కానీ వనానికి అందులో చుట్టూ కాపుదల కంచి ఉంటుంది. ఆ ద్రాక్షావనంలోనే బురుజు ఒకటి ఉంటుంది, కాపలాదారుడు ఉండే బురుజు ఉంటుంది. ఆ ద్రాక్షావనంలోనే ద్రాక్షల కాయలను గానుగు వేయడానికి గానుగు ఉంటుంది. ఆ ద్రాక్షావనంలోనే ఆ ద్రాక్ష రసము పోయడానికి తొట్టి ఉంటుంది. ఇవన్నీ కూడా సత్వ భూమి కలిగిన కొండ మీద ఉన్నత స్థానంలో నా ప్రియునికి ఒక ద్రాక్షావనం ఉన్నది అని చెప్పారు. ద్రాక్షావనములో సకల సౌకర్యాలు ఉంటాయి. ద్రాక్ష తోట చుట్టూ కంచె, అందులో బురుజు, ద్రాక్షల గానుగా, ద్రాక్షల తొట్టి, ఇవన్నీ ఉన్నదే ద్రాక్షావనము. ఇప్పుడు ఎన్గేది అరణ్యములో ద్రాక్షావనం ఒకటి ఉంది.
ఆ ద్రాక్షావనములో ఒక చెట్టు ఉందంటున్నాడు. ఏమిటి ఆ చెట్టు అంటే కర్పూరపు పూగుత్తులు అన్నాడు. కర్పూరపు పూగుత్తులు, ఆ చెట్టు పేరు కర్పూరపు పూగుత్తులు దానికి వస్తాయని చెప్తున్నాడు. కర్పూరము మాత్రమే తెలుసు. కర్పూరము వెలిగించడానికి పనికి వస్తుంది కానీ తినడానికి పనికి రాదు. కర్పూరంలో 2 రకాల కర్పూరాలు ఉంటాయి తెలుసా? ఏమే ఏ ఉంటాయి? పచ్చ కర్పూరం, తెల్ల కర్పూరం. నాకు కూడా తెలుస్తున్నాయి కానీ పచ్చ కర్పూరం, తెల్ల కర్పూరం ఉంటుంది. పచ్చ కర్పూరం వైద్యానికి కూడా వాడతారు. తెల్ల కర్పూరమును బట్టే వేమన్న గారు చెప్పారు, ఉప్పు కర్పూరము 2 ఒకటిగానే ఉంటాయి, తెల్లగానే ఉంటాయి, కానీ రుచులు వేరుగా ఉంటాయి అని చెప్పాడు. కర్పూరము అది చేదుగా ఉంటుంది, వెలిగించడానికి మండటానికి తప్ప ఆ కర్పూరము ఆహారముగా పనికిరాదు. ఇప్పుడు ఏమంటుంది? షోలమితి అంటే సంఘము. సంఘం అనేటువంటి కన్నిక తన ప్రియుని గూర్చి చెబుతుంది. తన ప్రియుని గూర్చి, తన భర్తను గూర్చి చెబుతుంది. ఇప్పుడు ఒకవేళ మిమ్మల్ని మీ భర్తలో ఉన్నటువంటి విశేషాలు చెప్పండి అంటే అన్నీ చాలా మంచి విషయాలు చెప్తారు. మంచి గుణ లక్షణములు భర్తలో ఉండొచ్చు. ఇప్పుడు ఏమంటుంది? సంఘం అనే కన్నిక తన భర్తని ప్రియుని గూర్చి వర్ణిస్తూ ఎనిగేదిలో ద్రాక్షవనములోని కర్పూరపు పూగుత్తులతో సమానుడు అంటుంది. కర్పూరము చేదు, చేదు శ్రమలకు సాదృశ్యం. ఆ శ్రమలు ఎలాగంట? కర్పూరపు పూగుత్తులు. పూగుత్తులు అంటే పువ్వులు గుత్తులు గుత్తులుగా ఒకే కొమ్మకి. మీ ఇంటి ముందు గులాబీ మొక్క నాటారు, దానికి ఒక్క పువ్వు వస్తేనే అందరం పిలిచి, అమ్మాయి మేము నాటిన దానికి పూలు వచ్చినాయి చూద్దురా, పూలు వచ్చినాయి చూద్దురా అని ఒక్కటే. పూర్పు పూగుత్తులు గుత్తులు గుత్తులుగా ఉన్నాయి, వాటితో సమానుడు నా ప్రియుడు అంటుంది. ఎన్గేదిలో ఉన్నటువంటి అనుభవాలు. ఎన్గేది అనేది అరణ్యము. సహోదరి సహోదరుడా, మన జీవితాలన్నీ అరణ్యమే. అరణ్యము లాంటి జీవితాలు మనమున్నటువంటి పరిస్థితులు అరణ్యములాగానే ఉన్నాయి. ఓ ప్రక్కన చూస్తే మృత సముద్రం, ఎండిపోయిన అనుభవాలు, అన్ని సమస్యలే మన కుటుంబాల్లో. ఎక్కడ ఆనందం లేదు, సంతోషం లేదు. మన చుట్టూ లక్షల బాకీలు ఎదురు చూస్తున్నాయి. వడ్డీలు కట్టలేము, కిస్తీలు కట్టలేము, అద్దెలు కట్టలేము. ఇదొక బాధ అయిపోయింది. సొంత ఇల్లు లేదు, ఇదొక బాధ. ఎదిగిన పిల్లలు తల్లిదండ్రుల మాట వెనక అదొక తలనొప్పి. భర్త సరైనటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించలేని స్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా మనకి అరణ్యములాగానే ఉన్నాయి. క్రూర మృగములు, క్రూర పక్షులు, అక్కడే ముళ్ళ కంచెలు, గచ్చపోతలు, అరణ్యములు ఇవన్నీ ఉంటాయి. వాటిలోనే ఉన్నది. ఎన్గేది అనేటువంటి ప్రాంతంలో 2 కొండలు ఉన్నాయి. ఆ కొండలు ఎలాంటివి అంటే బలమైన రాళ్ళు కలిగిన కొండలు కాదు అవి. బలమైన రాళ్ళు కలిగిన కొండలు కాదు అవి. ఉప్పు పర్రగలిగినటువంటి రాళ్ళు. ఒకవేళ పట్టుకుంటే ఒరగని ఇరిగిపోతూ ఉంటుంది ఆ రాయి. ఎక్కుదామంటే ఇరిగిపోతూ ఉంటాయి. నక్కలు అందులోనే బెజ్జాలు చేసుకొని, అందులోనే నక్కలు బొరియలు చేసుకొని ఉంటా ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు అన్నమాట అక్కడ. ఆ కొండలో గుహలు ఉన్నాయి. ఆ కొండలో గుహలు ఉన్నాయి. ఆ గుహలు చల్లగా ఉంటున్నాయి. ఎందుకు ఆ గుహలు చల్లగా ఉంటున్నాయి? కారణం ఏమిటి అంటే ఆ పర్వతం మీద నుండి వేడి నీటి ఊట ఒకటి కిందకు ప్రవహిస్తుంది. వేడి నీటి ఊట క్రిందకు ప్రవహిస్తుంది. ఆ నీరు ఆ బండల మీద అడ్డుపడి క్రిందకు వచ్చేసరికి చల్లగా అయిపోతుంది, త్రాగటానికి వీలుగా ఉంటుంది. ఆ నీటి ఊట కూడా అటు నుండే ప్రవహిస్తుంది. 24 సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయం.
సమూయేలు మొదటి గ్రంథం 24వ అధ్యాయంలో మొదటి వచనాన్ని మనం చదువుకుంటే, సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని తిరిగి రాగా దావీదు ఎన్గేది అరణ్యమందున్నాడని అతనికి వర్తమానము వచ్చెను. దావీదు ఫిలిష్తీయులను తరిమాడు. యుద్ధమునికి వచ్చిన ఫిలిష్తీయుల గుంపులను తరిమి ఇప్పుడు రాజ్యంలోనికి వచ్చాడు, యెరూషలేములోనికి వచ్చాడు. రాగా ఇప్పుడు దావీదు ఎన్గేదిలో ఉన్నాడని వర్తమానం వచ్చింది. ఎవరో చెప్పారు. మంచి చెప్పరు కానీ చెడు చెప్పడానికి అందరూ ముందుంటారు. అసలు మంచి మాటలు చెప్పరు, మంచి జరిగితే చెప్పరు, ఎలాంటివి చెప్పరు, మంచి చెప్పట్లా. దావీదు ఎన్గేదిలో ఉన్నాడన్న వార్త ఇప్పుడు సౌలుకి చెప్పాడు. సౌలు సంతోషపడ్డాడు. అరే, నేను వాడి కోసమే చూస్తున్నాను. ఎక్కడున్నాడు? ఎన్గేదిలో ఉన్నాడయ్యా. సొంత ప్రజల మీద ఇప్పుడు శత్రువులను తరిమాడు. ఇప్పుడు వారు ఫిలిష్తీయులు శత్రువులు. వారిని తరమడం మాని సొంత వారిని తరమడానికి వస్తున్నాడు. ఇప్పుడు దావీదు ఎవరు? రాజుగా ఎన్నిక చేయబడ్డాడు, యూదుడు, దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఈయన రాజుగా ఉన్నాడు. ఈయన తదుపరి ఆయనే రాజు, అభిషేకించబడిన వారు, దేవుని బిడ్డ, సొంత వాడు, సొంత దేశములో. ఇప్పుడు ఇతనిని తరమడానికి అరణ్యములోనికి వచ్చాడు. అక్కడ ఏమేమి ఉన్నాయో చెబుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏమున్నాయి అంటే చూడండి. ఇశ్రాయేలులందరిలో నుండి 3,000 మందిని ఏర్పరచుకొని వచ్చి కొండ మేకలకు వాసములకు, ఎక్కడ? శిలాపర్వతములో దావీదును అతని జనులను ఎదుగుట కొరకై బయలుదేరాడు. శిలాపలకల మీద కొండ, అవన్నీ ఉప్పు పర్రలు కలిగినటువంటి కొండ, శిలాపలకలు ఉన్నాయి. ఆ కొండ అక్కడున్నాడయ్యా అనగానే అతను వెతకడానికి బయలుదేరాడు. శత్రువులను తరమడం మాని సొంత వాడిని తరమడానికి బయలుదేరాడు. చాలామంది అలాగనే ఉంటారు. అతడు మేకలు ఏంటంటే అక్కడ కొండ మేకలకు ఆవాసముగా ఉన్నటువంటి శిలాపర్వతం మీద దావీదును వెతుకుట కొరకై వచ్చాడు. మార్గముననున్న గొర్రెల దొడ్లకు అతడు రాగా అక్కడ గుహ ఒకటి కనబడెను. చూడండి ఏమేమి ఉన్నాయో ఎన్గేదిలో. మొట్టమొదట అక్కడ శిలాపలకముల రాయి మీద, కొండ మీద దావీదు గారు ఉన్నాడు. అక్కడ ఎన్గేదిలో ఏమేమి ఉన్నాయో చెప్పుకుంటా వస్తున్నాడు. అక్కడ కొండ గొర్రెలకు లేక కొండ మేకలకు వాసముగా ఉండేటువంటి స్థలములు ఉన్నాయి. మార్గమందు గొర్రెల దొడ్డి ఉంది. అక్కడ గుహ ఒకటి ఉంది. అక్కడే నీటి ఊట ఒకటి ఉన్నది. క్రిందకు మనం చదివితే ఇక్కడ ఏమేమి ఉన్నాయో చెప్పుకుంటా వచ్చాడు. చూడండి, అక్కడ నీటి ఊట కూడా ఒకటి ఉంది అని మనం చదువుతాం. ఇన్ని సౌకర్యాలు అక్కడ ఉన్నాయి. ఇన్ని సౌకర్యాలు అక్కడ ఎన్గేదిలో ఉన్నాయి. ఎన్గేదిలో కాబట్టి ఇప్పుడు దావీదు గారు ఆ ప్రాంతమునకు వచ్చాడు. దావీదుని తరుముకుంటూ సౌలు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు బైబిల్ చూడబాక, నా వైపు చూడండి. ఆ ప్రాంతంలో ఉన్నాడని చెప్పగానే సౌలు గారు వచ్చాడు. 3,000 మందిని తీసుకొని వచ్చాడు. ఎవరిని చంపడానికి? ఎంతమందిని చంపడానికి? ఒక్కడిని చంపడానికి 3,000 మంది వీరులను ఎమ్మటేసుకొని వచ్చాడు. వచ్చి ఆ ప్రాంతం అంతా వెతికిలాడాడు. ఆ ప్రాంతంలో లేడు. లేకపోతే అలసిపోయాడు ఆయన. అలసిపోయి అక్కడ ఉన్నటువంటి గుహలోనికి చేరాడు. ఎక్కండి, కొండెక్కితే
అలసిపోతారు. అలసిపోయి ఎండున్నా సరే ఆ చెట్టు కింద కూర్చుంటారు, కూలబడతారు, నిద్రపోతారు. ఎనిగేదిలో ఒక గుహ ఉన్నది. ఆ గుహ చల్లని గాలి వస్తుంది ఆ గుహలోనికి. ఏసీ గదిలాగా ఉంటుంది. అందువలన ఆ గదిలోనికి పోగానే అతను నిద్రపోయాడు. అక్కడికి వెళ్ళగానే నిద్రపోయాడు. ఎవరో సౌలు గారు నిద్రపోతే ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఊరుకుంటారా? వారు కూడా నిద్రపోయారు. అందరూ రాజు దగ్గర ఉన్న వాళ్ళంతా ఎలా ఉండాలి? అసలు ఎలర్ట్గా ఉండాలిగా. ఈటలు పట్టుకొని, ఖడ్గాలు పట్టుకొని, రాజుగారు నిద్రపోతున్నారా, మనం కాపలా ఉండాలని అందరూ ఇటు తిరిగి నిలబడతారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తున్నాడు, ఆ దారిలో పోలీసులు రోడ్డు మీద ఉన్నటువంటి సెక్యూరిటీ అంతా ఆయన కారుకి వెళ్ళి తిరిగి నిలబడతారా, మనకెళ్ళి నిలబడతారా? మనకెళ్ళి తిరిగి నిలబడతారు. రోడ్డు పక్కన నిలబడి ఇటు చూస్తుంటారంటే ఇటు నుంచి ఎవరైనా ఆయన మీద దాడి చేస్తారేమోనని అలాగుంటారు. ఇప్పుడు సౌలు గారు ఎనిగేదిలో ఉంటే, ఆయన గుహలో నిద్రపోతూ ఉంటే, సైనికులు కాపలా కాయవలసిన వారు కూడా నిద్రపోయారు. దావీదు గారు అదే గుహలో లోపలి భాగంలో ఉన్నాడు. చాలా లోతైనటువంటి గుహ అది. ఆ గుహలో లోపల భాగంలో ఉన్నారు. ఎప్పుడైతే సౌలు గారు వచ్చాడు, ఆయన సైనికులు వచ్చారు, అలజడి అలికిడి వినపడింది. వారందరూ మాసి కూర్చున్నారు. అల్లరి చేయకూడదు, మనల్ని చంపడానికి వచ్చాడు అని. ఈ గుహలోనికి రాగానే వారందరూ నిద్రపోయారు. రాజుతో పాటు సైనికులందరూ నిద్రపోయారు. 26వ అధ్యాయంలో చెబుతాడు, 24లో చెప్పడం, 26వ అధ్యాయంలో అక్కడ చెప్తాడు. అప్పుడు దావీదు గారు వెంటనే గుహలో నుండి బయటకు వచ్చాడు. గుహ ఆదమరిసి నిద్రపోతున్నాడు. ఆయన సైనికులందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు దావీదు గారి దగ్గర ఉన్నటువంటి శతాధిపతి సైనికుడు దావీదు గారితో అంటున్నాడు, రాజా, ఇదిగో దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగించాడు. 7వ వచనం అంటున్నాడు, దావీదును అభిషేకును రాత్రి వేళ జనుల దగ్గరకు పోగా సౌలు దండు క్రొత్తపానంలో పండుకొని నిద్రపోవచ్చుండెను. అతని ఈటి అతని తలగడ దగ్గర నేలను నాటి ఉండెను. అబ్నేరును జనులను అతని చుట్టూ పడుకొని ఉండిరి. అసలు అబ్నేరు అనేటువంటి ఆయన మంచి గొప్ప సైనికుడు, శతాధిపతి, రాజు కంటే ఇతని ప్రాణమే. అసలు రాజు కొరకు ప్రాణాలు అర్పించగలిగిన వారు. అలాంటి వారే నిద్రపోతే ఇప్పుడు దావీదు గారి సైనికుడు అబ్నేరు జనులను అతని చుట్టూ పడుకొని ఉండిరని అప్పుడు అభిషేక్ చూసి దావీదు గారితో అంటున్నాడు, రాజా, ఇదిగో ఈ దినమున దేవుడు నీ శత్రువులు నీకు అప్పగించాడయ్యా. కాబట్టి నీ చిత్తమైతే ఇప్పుడు ఆ ఈడితో ఒక్క పోటు పొడిచి అసలు సౌలును చంపేస్తాను నేను అన్నాడు. సౌలును దావీదు గారు అన్నాడు, ఏసై వాడు ఉన్నాక నుంచి మనకంతా తిప్పలే అరణ్యం పాలు చేస్తున్నాడు, మనల్ని వేసి ఒక్క పోటు పొడు అనేవాడిని నేనైతే. ఎందుకు మనల్ని చంపాలని చూసేవాడిని మనం బ్రతకనిస్తామా? ఇప్పుడు దావీదు గారు అంటున్నాడు, రైట్ ఎవరు ఏమనుకుంటున్నావు? అతను ఎవరు? ఆదమరిసి నిద్రపోతున్నాడేమో. రాజు అతడు, మామూలు రాజు కాదు. దేవుడే ఎన్నుకొని అభిషేకించి తన ప్రజల మీద పరిపాలించమని అప్పగించిన రాజు అతను. అంటే ఇప్పుడు అంటాడు, ఎవరైతే ఏమైందయ్యా, నిన్ను చంపడానికి వస్తే మేమెందుకు ఊరుకుంటాము అంటున్నాడు. అంటే దావీదు గారు అంటున్నాడు, అతన్నే చంపి నువ్వెందుకురా, అనవసరంగా నేరం నీ మీద మోపుకుంటావు, దేవుడు ఊరుకోడు. యెహోవా చేత అభిషేకించబడిన వాడిని చంపి నువ్వు నేరస్తుడు కావద్దు. యెహోవా జీవముతోడు, యెహోవా దేవునికి అప్పగించుదాం, దేవుడే అతనిని మొత్తుతాడు. ఏదైనా అపాయం ద్వారానైనా చచ్చిపోతాడు, లేకపోతే యుద్ధంలోనికి వెళ్ళన్నా చచ్చిపోతాడు రా. మనం ఎందుకు అతన్ని చంపాలి?
ఇంత మాట్లాడుకుంటున్నా సౌలు గారికి మెలకు వచ్చిందా? ఆహా, మెలకు రాలా. దావీదు అన్నాడు, రే ఆగండి అని దావీదు గారి ఖడ్గాన్ని దూసి చేత్తో పట్టుకుంటే వీళ్ళందరూ అనుకుంటున్నారు, ఆహా ఈడితో చంపొద్దా, ఖడ్గంతో నువ్వే చంపుతావా, మేము చంపితే వద్దన్నావు కదా నువ్వే చంపుతావా అనుకుంటున్నారు. దావీదు గారే చంపుతాడేమో ఇప్పుడు అనుకున్నారు. అయితే దావీదు గారు ఏం చేశాడంటే ఖడ్గాన్ని తీసి నిద్రపోతున్నటువంటి ఆయన అంగీని అంచు కోసుకున్నాడు, ఆ నీళ్ల బుడ్డి ఈటెను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోదాం పదండి అని ఆయన హాయిగా లేచాడు. మరలా కాలుజేలు మొంగడుకున్నాడు. ఇదంతా మర్చిపోయారు, అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. చాలా దూరం వెళ్ళిన తర్వాత దావీదు గారు కేక పెట్టాడు, నాయనా ఆయన రాజా కాకబెట్టాడు. కాకబెడితే ఇప్పుడు అంటున్నాడు 24వ అధ్యాయంలో చూడండి, 24వ అధ్యాయంలో చూస్తే 11వ వచనం ఉండేనా, సౌలుతో అంటున్నాడు దావీదు, నీకు కీడు చేయాలని ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాటలో నీవెందుకు ఉన్నావయ్యా? రాజా నేను దావీదుని అంటే ఒరే ఇక్కడే ఉన్నావా నువ్వు అని వెనక్కి తిరిగాడు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, దావీదు నీకు కీడు చేయ ఉద్దేశించున్నాడని జనులు చెప్పిన మాట నీవెందుకు వింటున్నావు? నేను అంతటి వాడినయ్యా, నేను నీకు కీడు చేయటం ఏమిటి అని ఆలోచించు. ఈ దినమున యెహోవా నిన్ను ఎలాగూ గుహలో నా చేతికి అప్పగించెనో అది నీ కళ్ళారా చూసిదివే. కొందరు నిన్ను చంపుమని నాతో చెప్పినను, నేను నీ యందు కనికరించి ఇతడు యెహోవా చేత అభిషేకము నొందిన వాడు గనుక నా ఏలిన వాని చంపవద్దని నేను చెప్పి తిని, నా తండ్రి చూడుము, ఇదిగో చూడుము, నిన్ను చంపక నీ వస్త్రము చెంగు మాత్రమే కోసి తిని గనుక నా వలన నీకు కీడు ఎంత మాత్రమునో కలగదు. దావీదు గారు చూపిస్తున్నాడు, నేను చంపేవాడిని అయితే నేను అక్కడే చంపేవాడిని అయ్యా, నీ అంగి అంచును కోసాను చూడు అని చూపిస్తే సౌలు గారి గుండె జల్లు మంది ఒక్కసారా, అరే దగ్గరికి వచ్చాడా, నా అంగి అంచు కోసాడా, నేను నిద్రపోతున్నానే చంపేవాడనే, ఎందుకు మరి ప్రజలు ఎలాగూ చెప్పారు అని ఆలోచించాడు. ఇప్పుడు అంటున్నాడు, నాలో తప్పిదం ఎంత మాత్రమునో లేదని నీవు తెలుసుకొనవచ్చును అని ఇంకా ఇలాగ అంటున్నాడు. అంటూ ఉండగా ఒక సామెత చెప్పాడు చూడండి, సామెత చెప్పాడు. నేను అప్పుడప్పుడు సామెతలు చెబుతుంటే పాస్టర్ గారు ఎప్పుడు సామెతలే చెబుతారు అంటాడు. దావీదు గారు కూడా ఒక సామెత చెబుతున్నాడు. ఏమంటున్నాడు? దావీదు 13వ వచనం చూడండి, పూర్వీకులు సామ్యము చెప్పినట్లు, పూర్వీకులు పెద్దలు ఒక సామెత చెప్పినట్టు ఏంటంట చదవండి, పూర్వీకులు సామ్యము చెప్పినట్టు దుష్టుల చేతన దౌష్టము పుట్టును కానీ నేను నిన్ను చంపను అన్నాడు. దుష్టుల చేతనే ఏదో ఒక దుష్టుని చంపేస్తాడు నువ్వు దుర్మార్గంగా ఉంటే. పెద్దలు పితరులు సామెత చెప్పినట్లు అని సామెత చెప్పాడు. అయ్యా దుష్టుల చేతనే దౌష్యం పుట్టిద్ది, నేను నిన్నేమి చేయను అన్నాడు. అన్నప్పుడు ఇప్పుడు ఆయన అంటున్నాడు చూడండి, ఇశ్రాయేలు రాజు ఎవరిని పట్టుకొని బయలుదేరి వచ్చి ఉన్నాడు, ఏ పాటి వాడిని తరుముతున్నాడు, సచ్చిన కుక్కను కదా నేను, మిన్నల్లి వంటిని వాడిని కదా, ఎందుకయ్యా నన్ను నీవు అంటాడుతున్నావు అని దావీదు గారు తక్కువ చేసుకొని తనను తాను తక్కువ చేసుకొని మాట్లాడుతున్నాడు. చచ్చిన కుక్కతో పోల్చుకున్నాడు, మిన్నల్లితో పోల్చుకున్నాడు. నేను చచ్చిన కుక్క లాంటి వాడినయ్యా అన్నాడు. ఆయనకి ఆయన తగ్గించుకున్నాడు. కానీ తన సైనాధిపతులు అబ్షాలోముతో ఏం చెప్పారో తెలుసా? నీ తండ్రి అయిన దావీదును నువ్వు తక్కువ అంచనేస్తున్నావు, అతడు అందరి వంటి వాడు కాదు, అందరి దగ్గర పడుకునేవాడు కాదు, అందరితో కలిసి పడుకునేవాడు కాదు, అతను ప్రత్యేకముగా
అతనే కాపుదలగా పనుకుంటాడు. అతను సింహపు గుండె వంటి గుండె కలిగిన వాడు అన్నాడు. ఎంతటి ధైర్యశాలి, ఎంత పరాక్రమము కలిగిన వాడు. ఇప్పుడు అంటున్నా, నేను సచ్చిన కుక్కనయ్యా మెన్నల్ని, ఎందుకు నువ్వు నన్ను ఎదుగుతున్నావు? దేవుడు నిన్ను నా చేతికి అప్పగించినా నేను నిన్ను విడిచిపెట్టాను అన్నాడు. అప్పుడు సౌలు, నాయన అరే నన్ను నువ్వు బ్రతికించావని ఆయన దీవించి వెళ్ళిపోయాడు. సరే, ఇప్పుడు పరమగీతంలో 1వ అధ్యాయము 14వ వచనంలో మనం చదువుకున్న అది మాత్రం ఇక్కడ మనము చూస్తున్నాం. ఎనిగేదిలో కర్పూరపు పూగుత్తులు, నా ప్రియుడు అలా ఉన్నాడు నాకు అంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఇప్పుడు షోలమితి వలె సంఘము నీవు ఎనిగేదిలో ఉండాలి. ఎనిగేది అనుభవం కలిగి ఉండాలి. ఎనిగేదిలో చల్లని ఏసీ గది లాంటి చల్లదనము ఇచ్చే విశ్రాంతి గుహ ఉంది ఒకటి. ఆత్మీయంగా మన జీవితాల్లో మనం ఇతరుల పట్ల ఎలా ఉండాలో ఈ గుహ నేర్పిస్తుంది. ఇతరులకు మనము ఆశ్రయం ఇచ్చే వారంగా ఉండాలి, ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. మన దగ్గరకు వచ్చిన వారు ఎవరైనా సరే, మన గృహానికి వచ్చిన వారు శత్రువైనా సరే సంతోషించి వెళ్ళాలి. దావీదు గారు అదే గుహలో ఉన్నాడు. సౌలుని చంపొచ్చు, కానీ ఏం చేశాడు ఆయన? దావీదు గారిని క్షమించాడు. అంటే ఇప్పుడు ఎనిగేదిలో ఏముంది అంటే ఒక చల్లని గుహ, విశ్రాంతి గుహ ఉంది. అక్కడ క్షమాపణ దొరికింది, సహోదర ప్రేమ ఉంది. ఇప్పుడు అతను సహోదర ప్రేమ కలిగి సౌలుని ప్రేమించాడు కనుక పగని పెంచుకోలేదు, పగని విడిచిపెట్టాడు, సహోదరుని ప్రేమించాడు. ఇప్పుడు అక్కడ క్షమిస్తున్నాడు దావీదు గారిని. సంఘంలో మనం ఎలా ఉండాలి? ఎనిగేది అనుభవాలు మనం కలిగి ఉండాలి. ఎనిగేది అనుభవాలు కలిగి ఉండాలి. యేసు ప్రభువులో ఇవన్నీ ఉన్నాయి. అందుకే షోలమితి అంటుంది, నా ప్రియుడు అలాంటి వాడు, ఎనిగేది వనములో ద్రాక్ష గుత్తుల వలె ఉన్నాడు. యేసుక్రీస్తులో ఎనిగేదిలో గుహ ఉన్నట్లుగా యేసుక్రీస్తులో విశ్రాంతి దొరుకుతుంది. ప్రయాసపడి భారం మోయించిన సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. ఎనిగేదిలో గొర్రెల దొడ్డి ఉంది. యేసు ప్రభువు అన్నాడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నేను గొర్రెలకు మంచి కాపరని, గొర్రెల ద్వారములకు దొడ్డుకు పోయే మార్గం నేనే అన్నాడు. అంటే కాపుదల, యేసుక్రీస్తులో నీకు కాపుదల ఉంది, యేసుక్రీస్తులో నీకు విశ్రాంతి ఉంది. అంత మాత్రమే కాదు, మేకపిల్ల ఊట అక్కడ ఉన్నట్లుగా యేసుక్రీస్తే నిత్య జీవపు జలముల ఊట ఆయనే. ఇవన్నీ కూడా మనము రెఫరెన్స్లు ఒక్కొక్కటి మీకు చూపించగలను. ఇక్కడ కర్పూరపు అనుభవం, కర్పూరం అనగా చేదు అనుభవం, శ్రమలకే సాదృశ్యం. క్రైస్తవ సంఘము శ్రమలలో కొంతకాలము శ్రమలు అనుభవించింది. ఈ రోజును కూడా సంఘాలు శ్రమలు అనుభవిస్తున్నాయి, కుటుంబాలు శ్రమలు అనుభవిస్తున్నాయి, వ్యక్తిగతంగా విశ్వాసులు కుటుంబాల్లో శ్రమలు అనుభవిస్తున్నారు. శ్రమలు అనుభవించాల్సిందే. శ్రమలు లేకుండా ఎవరు కూడా క్రైస్తవ జీవితంలో సుఖం అనేది ఉండదు. అందుకని కదా బైబిల్లో మనం ఎన్ని చదువుతాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయం 12వ వచనం, తిమోతితో అంటున్నాడు, నీవు అనేకుల ఎదుట నా వలన వినినటువంటి ఈ సాక్ష్యమును అనేకులకు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము నమ్మకము కలిగిన మనుషులకు నీవు అప్పగించు. యేసుక్రీస్తు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమలను అనుభవించు. సహించడం నేర్చుకోవాలి అంటున్నాడు. మనము సహించిన వారమైతే అన్నాడు 12వ వచనం, మనము సహించిన వారమైతే యేసుక్రీస్తు మంచి సైనికుని వలె ఉండాలి. శ్రమను అనుభవించే గుణ లక్షణాలు కలిగి ఉండాలి. కుటుంబంలో శ్రమ వచ్చింది, శోధన వచ్చింది, కష్టం వచ్చింది, అనారోగ్యం వచ్చింది, వాటికి తలడిల్లిపోయి విశ్వాసాన్ని కోల్పోకూడదు. దేవుని కొరకు మనము ఆధ్యాత్మికంగా నిలిచి ఉండాలి. 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. 3వ అధ్యాయం 12,
యేసుక్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడల హింస పొందుదురు. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించువారు హింసను అనుభవిస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు సద్భక్తితో బ్రతకాలనుకుంటున్నావా? ఏ భక్తి అది? ప్రజలు మనల్ని చూసి అబ్బో భక్తి అంటారు. ఏ భక్తి అది? ప్రజలు అనుకునే భక్తి ఏంటి? దొంగ భక్తి అంట, అంతేగా. కానీ ఇప్పుడు బైబిల్ ఏం చదువుతుందంటే సద్భక్తి, మంచి భక్తితో నువ్వు బ్రతకను ఉద్దేశిస్తే ఏం చేయాలంట? హింసను అనుభవించాల్సిందే, హింస పొందాల్సిందే, శ్రమను అనుభవించాల్సిందే, హింసను అనుభవించాల్సిందే. అనేకులు మనల్ని నిందిస్తారు, అనేకులు మనల్ని అవమానిస్తారు, అనేకులు మన మీద లేనిపోనివి ప్రకటిస్తారు, ప్రచురం చేస్తారు. అయినా సరే మాటకి ఎదురు మాట, మనం దూషణకి ఎదురు దూషించకూడదు. కొన్ని సందర్భాల్లో ఎలాంటి వారిని నేను దగ్గరికి తీసి ప్రేమించి వారిని ఆదరిస్తూ ఉంటే పాస్టమ్ గారు అంటది, వాళ్ళు ఎంత కీడు చేస్తున్నారో మనకి నీకు తెలీదా? ఇంకా ఎందుకు నువ్వు వాళ్ళకి అలాగా, ఎందుకు ఇంకా సహాయం చేస్తున్నావు అంటది. స్త్రీ కాబట్టి అవన్నీ మనసులో తెములుతూ ఉంటాయి కనుక అంటూ ఉంటుంది. అయినా సరే నేను ఒకటే చెప్తాను, శత్రువును ప్రేమించాలి. శత్రువును ప్రేమించు, ఆకలి కొని వచ్చిన వారికి ఆహారం పెట్టు. మన శత్రువుకి ఆహారం పెడితేనంట ఏం చేస్తామో తెలుసా? సామెతల గ్రంథంలో చెప్తాడు, నీ శత్రువుకి ఆహారం పెడితే వారి తల మీద నిప్పులు కొంపట పెట్టినట్టేనంట. నిప్పులు కొంపట పెట్టుకొని తిరుగుతారు ఎవరైనా? ఎలా ఉంటుంది? కాలిపోతూ ఉంటుంది. శత్రువుని పిలిచిన భోజనం పెడితే నీ ఇంట్లో తింటున్నా కానీ సహించలేడు. వీళ్ళకి నేను ఇంత కీడు చేసి, వీళ్ళకి నేను ఇంత ద్రోహం చేశా, వీళ్ళకి నేను ఇంత అపకారం చేసినా వీళ్ళు నాకు మరలా నన్ను ప్రేమించారు, నాకు సహాయం చేస్తున్నారని సహించలేరు వాళ్ళు. బైబిల్ చెప్పింది అదే, శత్రువును కూడా మనం ప్రేమించాలి. మనము సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన ఎడలా హింసను పొందాల్సిందే. దేవుని కొరకు ప్రత్యేకించి దేవుని సన్నిధానంలో ఎదగాలనుకుంటే హింసలు అనుభవించు, శ్రమలు అనుభవించు, నిందలు భరించాల్సిందే. వాళ్ళు మమ్మల్ని మా మీద తగాదకు వచ్చారండి, వాళ్ళు మమ్మల్ని అవి అంటున్నారు ఈ అంటున్నారు అని వాళ్ళ ఇంటికి పోకుండా వాళ్ళ కాడకు పోకుండా మనం ఉంటే మనమేం క్రైస్తవులం, ఇక మనమేం స్వార్థికులం, సావుకులం. ఎవరు పిలిచినా మనం వెళ్ళాలి, ఎవరైనా సరే వెళ్ళాల్సిందే. యేసు ప్రభు సిలువలో ఉండి అతనిని చిత్రహింసలు పెట్టిన వారిని, అతన్ని దూషించిన వారిని, అంతగా సిలువ మీదకి ఎక్కించిన వారిని అందరినీ చూసి ఏమన్నాడు? తండ్రి, వీరేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదయ్యా, వీళ్ళని దయతో క్షమించు అన్నాడు. క్షమించే గుణము క్రైస్తవులకు ఉండాలి. దేవుని స్తోత్రం. క్షమించే గుణం లేకపోతే మనం క్రైస్తవులం కాదు, దేవుని పిల్లలం కాదు. మనల్ని దూషించేవారు మనకు ఎదురు పడితే మనం పలకరించాలి. మన మీద పగ సాధించేవారు ఎదురు పడితే మనం పలకరించాలి. వాళ్ళని అడ్డు వస్తుంటే వాళ్ళని చూడనట్టు ఇటు వెళ్ళిపోవటం కాదు, క్రైస్తవ గుణలక్షణం కాదది. క్షమించే గుణం కావాలి. దావీదు గారు సౌలును క్షమించాడు. యేసు ప్రభు సిలువలో అందరినీ క్షమించాడు. ఆయన క్షమించబట్టి ఆ క్షమాపణ ఈ దినాన మందాక కొనసాగింది. మనం క్షమించబడ్డాం, లేకపోతే ఏనాడో నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వారం. పౌలు భక్తుడు అంటాడు, పాపులలో నేను ప్రధాన పాపిని అన్నాడు. ఒకవేళ అలా లెక్కేసుకోవాల్సి వస్తే పౌలు కంటే పెద్ద పాపిని నేనే. నేను కూడా క్షమించబడ్డా. కాబట్టి మనం క్షమాగుణము కలిగి ఉండాలి. సద్భక్తితో బ్రతకను ఉద్దేశించిన వారు హింసను అనుభవించాలి, క్రీస్తు కొరకు శ్రమలు అనుభవించాలి. రోమపత్రికలో చెప్పుకుంటూ వచ్చాడు. 8వ అధ్యాయం 17వ వచనం, 8వ అధ్యాయం 35వ వచనంలో క్రీస్తు కొరకు మనము శ్రమలను సహించే వారముగా ఉండాలి. అదే విషయాన్ని ఇక్కడ అంటున్నాడు, పూగుత్తుల జీవితము అని. శ్రమలు అనుభవించిన తర్వాత యేసు ప్రభు వారు శ్రమలు అనుభవించిన తర్వాత ఎక్కడికి చేరాడండి? ఎక్కడ కూర్చున్నాడు? తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. అంటే శ్రమల అనుభవం తర్వాత సింహాసనము ఖచ్చితంగా ఉంటుంది. మనము కూడా కుటుంబాల్లో కష్టాలు, శ్రమలు, బాధలు, అనారోగ్యాలు అన్నీ అనుభవించిన తర్వాత సుఖవంతమైన జీవితం వస్తుంది. దేవుడు ఖచ్చితంగా మనకిస్తాడు.
ఇవన్నీ కూడా ఎనిగేది అనుభవాల్లో ఉన్నాయి. ఎనిగేది అనుభవం, ఎనిగేదిలో ఓట ఉన్నట్లుగా క్రీస్తులో ఓట ఉంది, యేసుక్రీస్తులో జీవజలం ఉంది. యోహాను సువార్త 4:14 అన్నాడు, అమ్మ నిన్ను నీళ్ళు అడిగేవాడు ఎవరో నువ్వు తెలిస్తే అతడు నీకు నీళ్ళు ఇస్తాడు, నీలో ఊరేడి నీటి బుగ్గగా ఉంటుంది అన్నాడు. కనుక మన ప్రయాస, మనము దేవుని కొరకు ఎంతగా ఎదుగుతున్నామో అదంతా కూడా దేవుని సన్నిధానంలో మనం ఎనిగేది అనుభవం కలిగి ఉందాం, క్షమాపణ కలిగి ఉందాం, ఎనిగేది యొక్క నూతన అనుభవాలు కలిగి ఉందాం. ఇందులో చివరిగా ఐక్యత కలిగి ఉన్నారు వారందరూ. ఇప్పుడు దావీదు గారు సౌలుని క్షమించాడు, సౌలు గారు కూడా దావీదుని క్షమించి ప్రేమించి, నాయనా నీవు కాబట్టి నన్ను క్షమించావురా అని ఇక అన్నటికి దావీదుని తరుముటం మానివేశాడంట. ఐక్యత, నువ్వు ఎక్కడైతే ఎవరినైతే క్షమిస్తావో అక్కడ ఐక్యత ఇస్తాడు దేవుడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అందరూ తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. పరమగీతంలో 1:14 షోలమీతి చెప్పినట్లుగా, షోలమీతి చెప్పిన సాక్ష్య ప్రకారముగా, నాకు నా ప్రియుడు ఎనిగేది వనములోని ద్రాక్ష పూల గుత్తులతో సమానం అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇది నాన్న నీవు సొంత వారి మీదే పగ సాధిస్తున్నావా? సౌలు ఫిలిష్తీయులను తరుముట మాని దావీదుని తరమడానికి వచ్చినట్లుగా సొంత వారితో నీకు పగవద్దు. సంఘములో ఉన్న వారి మీద నీకు అసూయ ద్వేషం వద్దు. నాకు మారుగా ఆశీర్వజావగా శ్రీయేసు రక్తమి పొడు శ్రావించు నాకుగా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించుము, మమ్మను శోధంలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. ఏలయనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రిని దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ కూడి మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకొని